తీసుకో. నువ్వు సినిమాలోకి వచ్చి భారీ కాలు తీసుకుంటే పబ్లిక్ అంతా కూడా ఇంకా ఏమనుకుంటారు, ప్రతి ఆడి కూతురు కూడా దాంట్లో ఆడ పట్టుకోలేదా హీరో చెప్పేసి ఇది పద్ధత. అమ్మవారి గెటప్ ఎలా అనిపించిందాం? అమ్మవారి గెటప్ ఉంది కాబట్టి బతికిపోయాడు. ఇప్పుడు తగ్గేదేలే తగ్గేదేలే అని మేము కూడా అనగలం. తగ్గేదేలే అన్నాడు. తగ్గేది లేదు కదా. ఏందండి ఇంకా అయిపోతావు ఫేమస్. ఇంతమంది అసలు పబ్లిక్ లో అసలు ఈ ఎవడన్నా భార్యాకాలు తీసుకొని తగ్గేదే లేదని ఘటన కింద పెట్టుకొని అంటాడా? అదేవుతో మళ్ళా రష్మిక బంధన తగ్గేదే లే అంటే అది ఎక్కడ వాళ్ళ ఆవిడ ఎంత అప్సెట్ అయిందో, ఎంతమంది ఇదయ్యారు. మనమే ఎంత ఇదైపోతున్నాం. పబ్లిక్ మీలాంటి పెళ్ళాలు కూడా ఏమంటారు, భార్యలు పలానా హీరో అల్లు అర్జునేగా ఇట్లా కాలు భార్యాకాలతో ఇట్లా చేశారు, మీరు కూడా పట్టుకోండి అనేవాళ్ళు కూడా పిచ్చిగుండలు ఎంతో మంది ఉంటారు రోడ్ల మీద. ఇప్పుడు అట్లా ఓ పిచ్చిగుండ వచ్చి దానికి రేతులు పగులితే అన్ని పూర్తిగా మాట్లాడతారు. సంస్కారం ఇది లోకంలో ఎలా మాట్లాడాలి, అసలు లోకం ఏంటి. అల్లర్జున్ లుక్ ఎలా అనిపించాము? ఏం లుక్ అండి, ఆ లుక్ అంతా కూడా దాంట్లో పోయిందండి బాబు. ఒక్క దాంట్లోనే పోయింది. అసలు ఒక్క మనిషికి ఇలివియాలంటే దానికి ముందు వెనక ఆలోచించాలి. అది ఒక సినిమా పబ్లిక్ మొత్తం దేశవ్యాప్తంగా చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నాడు, ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాడు. నేను ఎంత ఉన్నా కానీ 2000 షర్ట్ వేసుకుంటాను అన్నాడు. అదొక ఇది, అది ఒక విషయం. ఇదేంటండి ఆడ ఏదో హీరోయిన్ కాలు తీసుకొని తగ్గేదే లేదా అంటాం, పరమ తప్పండి. ఎందుకంటే జనాన్ని చెడగొట్టుడు, ఇది యూత్ చెడగొట్టుడు, ప్రేమికులు చెడగొట్టుడు. కొత్తగా వచ్చిన పిల్లలు కూడా నా కాలు కూడా పట్టుకోమంటది. అయిపోయాయి కాలు పట్టుకుంటే అయిపోయాయి. తగ్గించినట్టే కదా, తగినట్టే కదా. దయచేసి ఇలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. నేను ఎంకరేజ్ చేస్తున్నాను కరెక్ట్, అతను ఎంకరేజ్ చేసుకోవాలి తప్పలేదు. ఏంటంటే మగోళ్ళు ఆడోళ్ళు అంటే కలబడుకోమంటే నేను కాపురం చేసుకోండి, కాపురం చేసుకునే పనులు చేసుకోండి. ఒక భర్తకి ఇచ్చేయులు భర్తకి ఇవ్వండి, భార్యకి ఇచ్చేయులు భార్యకి ఇవ్వండి. ఇది కాని అరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవటం, సినిమాలో నేనే తీస్తున్నాలే అని చెప్పేసి ఆవిడ కాళ్ళు తీసుకొని గడ్డ కింద పెట్టుకొని తగ్గేదే లేదంటే అదేమన్నా కట్టా తొక్కితే విరిగిపోద్ది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది సినిమా? ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని అంటే మరి మనలాంటి వాళ్ళు అని అంటే మనకేమి ఇస్తారండి బాబు, మనకెందుకు కదా వాళ్ళ డబ్బులు మనకెందుకండి, వాళ్ళ డబ్బులు మనకెందుకు. మా కష్టం మీద మేము బతికితే చాలు, మా కష్టం మేము బతికే వాళ్ళం కాబట్టి మేము రియల్ గా మాట్లాడతాం. 10 రూపాయలు పడేసి సినిమాకి వెళ్తాం, చూస్తాం, దాంట్లో ఏముందో చెబుతాం, అంతే. మాది నిజాలు చెబుతాం అంతేగాని ఎవరికో తడవలసిన అవసరం మాకేంటండి, మాకేం లేదండి. కూడా గెటప్ వేసాడు, నచ్చలేదండి. గెటప్లు వేసాడు, హైలైట్ గెటప్లు వేసినా గానీ అతనికి ఉపయోగం లేదు. వేసాడు కానీ లాభం లేదు. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు మీరు ఒక ఆవిడ మాట్లాడటం చూశారు, ఆమె కాశ్రాష్ట్రం నుంచి ఇప్పుడే దయ్యాన్ని తయారు చేసినట్టు తీసుకొచ్చినట్టుంది. ఆమెకు మళ్ళా మేకప్ వేసారు, మళ్ళీ ఒక అద్దాలు ఇవన్నీ. ఏ మేకప్ లేకుండా ఏదో తుడుచుకోవటానికి చెమట తుడుచుకోవటానికి ఒక కారణం వేసుకున్నానండి. మాలాంటి భేదవాళ్ళం చేసుకుంటూ తిన్నట్లు లేకపోతలేదు. అయినా మేము చూస్తాం, ఎప్పుడో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండ జీవితం ఇదేమో శాశ్వతమా? ఈ జీవితం శాశ్వతమా? ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఎప్పుడెప్పుడు వెళ్తారో తెలియదు. ఇందులోకి తేడా ఏంటంటే అంటే రామ్ చరణ్ హిట్ అవటానికి అంటే శంకర్ డైరెక్షన్ అని హిట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎందువల్ల? డైరెక్షన్ అని డైరెక్షన్ గురించి, ఆయన ఫేస్ గురించి, వేషాల గురించి, హైట్ పర్సనాలిటీ గురించి, అతను ఎలా ఉన్నాడో అలాగే చేశాడు. ఇతనేమో ఉన్నది ఇంత చేసింది అంత, అది మాకు నచ్చలేదు. సరే.